హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కనుమ కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో రొయ్యలు అయితే తీసుకొచ్చారు. మా ఫాదర్ అడిగారు ఏం కావాలి అని. నేనైతే ఇంకా పిల్లలకి నచ్చింది తీసుకురమ్మని చెప్తే, ఇంకా అక్క ఏమో రొయ్యలు తీసుకురమ్మంది. అక్కడ చేయడానికి అవ్వట్లేదు, పిల్లలకి రొయ్యలు అంటే ఇష్టం అంటే రొయ్యలు తీసుకొచ్చారనమాట. ఇవైతే చేయడానికి చాలా టైం పడుతుంది కదా, టిఫిన్స్ అన్నంత పని అంతా అయిపోయాక అక్క నేను కూర్చొని మొత్తం అంతా కూడా తీసేసి అమ్మకి ఇచ్చామన్నమాట. అన్నీ కట్ చేసి ఇచ్చేసాము. సో చేశారు. ఇంకా దగ్గరుండి మొత్తం అంతా ఈ రొయ్యలు ఎలాగైనా క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుందండి. అందుకని మేము కూడా ఎక్కువగా తెచ్చుకోము, చాలా తక్కువ అనమాట. కాకపోతే యాక్చువల్గా ఈరోజు కనుమ రోజు గారెలు చికెన్ ఎక్కువగా తింటారు కదా, కానీ రొయ్యలు తెచ్చేసారు పిల్లల కోసం. ఈ రొయ్యలు ఏంటంటే కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి. నిమ్మకాయ అదంతా కూడా వేసుకుంటే ఈ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఒక 5 మినిట్స్ అలాగే సాల్ట్ వాటర్లో వేసేసి నానబెట్టాను అనమాట. ఆ తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసామన్నమాట. ఆ తర్వాత కర్రీ కొంచెం ఫ్రై కొంచెం చేద్దామని ఇవైతే టైగర్ రొయ్యల్లో ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి. చిన్నవి అయితే ఈజీగా ఉడికిపోతాయి కానీ పెద్ద టైం పడుతుంది కదా అని చెప్పి ముందుగా కొంచెం పసుపు ఉప్పు ఆయిల్ వేసి చేస్తాం కదా, విడిగా కొంచెం బాయిల్ చేసేసాము. ఆ తర్వాత విడిగా ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ అవి బాగా మగ్గాక ఒక టమాటా అది వేశారు. గ్రేవీ కర్రీ అనమాట ఇది. ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా, ఎప్పుడు కూడా రొయ్యల కూరలోకి ఉల్లిపాయలు కొంచెం తక్కువే వేసుకోవాలి. కాకపోతే ఎక్కువ మంది ఉన్నాం కదా, గ్రేవీ సరిపోదని కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేశారనమాట. ఈవినింగ్ చపాతీ అది తింటాం కదా, గ్రేవీ కావాల్సి వస్తుందని చెప్పి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసాం అంతే. యాక్చువల్గా మనం ఏంటంటే ఈ చికెన్ మటన్లోకి కొంచెం కొబ్బరి పొడి కొబ్బరి వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ రొయ్యలకు కొబ్బరి వేస్తే ఇంకా తీపిగా ఉన్నట్టు ఉంటుంది, అందుకని వేయలేదన్నమాట. ఓన్లీ ధనియాల పొడి వేసేసి కొంచెం బాగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కొంచెం బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత వాటర్ అయితే వేసేసాం అనమాట. ఆల్రెడీ ఉడికిపోయిందండి, పెద్ద రొయ్యలు కదా అని చెప్పి విడిగా ఉడికించామన్నమాట. కుక్కర్లో కొంచెం విడిగా కొంచెం ఉడికించాక వాటర్ వస్తుంది కదా, వాటర్ తోటే 2 విజిల్స్ వేపించాము విడిగా వాటర్ వేయకుండా. సో ఈజీగా అయిపోయిందనమాట కర్రీ. జస్ట్ ఓన్లీ ఒక 15 మినిట్స్ అయితే పట్టిందనమాట ఈ రొయ్యల కర్రీకి. అండ్ వచ్చేసి పిల్లలకైతే ఫ్రై అయితే చేస్తాను ఇందాక, ఇదైతే మాకు చేసేసుకున్నాము. పిల్లలకి ఫ్రై చాలా లెస్ స్పైసీగా చాలా ఈజీగా చేసేసామన్నమాట. అది కూడా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. ఇంతే అనమాట, రొయ్యల కర్రీ అయిపోయింది. ఇది క్లీన్ చేయడమే చాలా ప్రాసెస్ అండ్ ఉడికించడం కూడా కొంచెం టైం పడుతుంది, కానీ కర్రీ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. క్లీనింగ్ మాత్రం చాలా చాలా టైం పడుతుంది. చాలా నీట్గా వాష్ చేసుకోవాలి, లేదంటే బ్యాడ్దంతా కూడా మనకి పొట్టలోకి వెళ్ళిపోతుంది అనమాట. నీట్గా వాష్ చేసేసుకోవాలి. సో లాస్ట్లో అయితే గరం మసాలా కొత్తిమీర వేసేసారు. ఇంకా అంతేనండి, కర్రీ అయితే అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఫ్రైకి కూడా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక ఆనియన్ అయితే వేశారు, కొంచెం కలుపుకోవడానికి ఉండాలి కదా అని చెప్పేసి. ఇదైతే ఓన్లీ పిల్లలకే చేసామన్నమాట. చూసారు కదా, ఇది కొంచెం బ్రౌనిష్గా వచ్చాక ఆల్రెడీ మనకి రొయ్యలు అనేవి కొంచెం బాగా వేగిపోయాయి కదా, ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి కొంచెం పసుపు వేసుకొని ఇందులో కొంచెం మగ్గనిచ్చామన్నమాట. అంతే, కొంచెం ఆయిల్ అది పట్టి ఆయిల్లో కొంచెం ఉడికితే పచ్చివాసన అదంతా కూడా పోయి కొంచెం బాగుంటుందన్నమాట. చూసారుగా, పిల్లలకి కొంచెం మసాలాలు కూడా చాలా తక్కువ వేసాము, కారం కానీ ఇవన్నీ చాలా తక్కువ వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ, గరం మసాలా కారం తక్కువ వేసి కొంచెం బాగా ఫ్రై చేసేసి పెట్టామన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే రొయ్యలు ఫ్రై అనమాట. మీ ఇంట్లో ఏం చేస్తారో స్పెషల్స్ కామెంట్ చేయండి. చాలామంది సంక్రాంతి రోజు కూడా వండుకుంటారు అనుకుంటా, కాకపోతే మా ఇంట్లో అలా వండుకోరు, కనుమ రోజే వండుకుంటారు అనమాట. సంక్రాంతి రోజు ఓన్లీ ముద్దపప్పు పొంగల్ ఇలాంటివి చేసుకుంటారు. సో చూసారు కదా, ఈ విధంగా మసాలా కూడా వేసేసి బాగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుంటే గరం మసాలా లైట్గా వేసుకున్నాం అంతే అనమాట. చూసారు కదా, ఇవి 2 పూటలకి అన్నట్టు చేసేసామన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఓన్లీ నేను నార్మల్ రైసే చేయమంటే మా మదర్ అయితే ఇంకా పలావ్ అయితే చేశారనమాట. యాక్చువల్గా అయితే మనకి చికెన్ మటన్లోకి అయితే పలావ్ బాగుంటుంది, కానీ ఈ రొయ్యల్లోకి నాకు ఏంటి అంత బాగున్నట్టు ఉండదు, కాకపోతే బాగానే ఉంది, పర్వాలేదు. సో చూసారు కదా, ఫ్రై కూడా అయిపోయింది. పక్కనైతే మా మదరు పలావ్కి తాలింపు పెడుతున్నారు. వాటర్ అది కూడా వేసేసారనమాట. యాజ్ యూజువల్గా మనం ఆయిల్లో మసాలా వేసుకుంటాం కదా పులావ్కి, లవంగాలు చెక్క ఇవన్నీ కూడా వేసేసుకొని టమాటా ఇవన్నీ కూడా వేసేసాక తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యాక అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడమే అనమాట. సో చూసారు, కొంచెం పెరుగు కూడా వేశారు. తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని మనకి ఎంతమంది ఉంటామో దానికి తగ్గట్టు మనం బియ్యం అనేది యాడ్ చేసేసుకోవడమే అనమాట. అంతేనండి, ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవన్నమాట.
ఇప్పటికి టైం ఎంత అయింది, 3 అయిపోతుంది కదా. జస్ట్ ఇప్పుడే తిన్నాను, ఆకలేసేస్తుందని చెప్పి తినేసి తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిజంగా అందరు ఉన్నప్పుడు మనకు అసలు టైమే ఉండదు కదండి. చాలా టైం ఇంక ఈ పనులతోకే సరిపోతుంది. మీరు కూడా అంతేనా? ఈ ఎగ్ కర్రీ అయితే అక్క కోసం, అక్క ఎన్వీలో ఎగ్ తప్పితే ఏమీ తిందనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.